దేవుని ప్రేమను బట్టి ఈరోజు తండ్రి ప్రేమతో దేవుని ప్రేమ పోల్చబడింది ప్రియులారా. అందుకనే తండ్రులు ఈరోజు గర్వంగా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వానికి ఎవరైతే జన్మనిచ్చారో, పుట్టినటువంటి ఎవరికి జన్మనిచ్చారో ఆ తండ్రులు కడుపునట్టు పుట్టిన పిల్లలు ఏం చేయాలి తెలుసా? తండ్రుల్ని ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఏమొచ్చిందంటే, మా నాన్న ఎప్పుడు తాగేవాడు, మా నాన్న ఎప్పుడు కొట్టేవాడు, మా నాన్న ఎప్పుడు ఏం చూశాడని మా నాన్న నేను సన్మానించాలి అని చెప్పి మీరు అంటూ ఉంటారు. నిజమే, బాధ్యత లేనటువంటి తండ్రులు ఉంటారు లోకంలో, బాధ్యత లేని తల్లులు కూడా ఉంటారు. బాధ్యతలు భారంగా ఉన్నప్పుడు వాటిని విడిచి స్వతంత్రంగా బ్రతికేవారు కూడా ఉంటారు. అయితే వారిని గూర్చి మనము చెప్పుకోవట్ల. తండ్రి ప్రేమ ఎందుకు నేను మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో నిజమైనటువంటి దేవుడు నిజమైన అనే పదాలు ఎందుకు వాడాడు? నిజమైన స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎలాంటి వారు ఉన్నారు? నిజమైన స్నేహితుడు, తన సహోదరుని కంటే ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైనటువంటి వారు నిజమైన. కొట్టు చేపలే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరు ఉన్నవారు అన్ని పోర్షన్లు పోషిస్తారు. ఇద్దరు ఉన్నవాళ్ళు ఎవరి పోర్షన్ వాళ్ళు పోషించాలి. కొందరు ఎవరి పోర్షన్ వాళ్ళు మర్చిపోయేసరికి పిల్లల పరిస్థితులు అధోగతి అయిపోతూ ఉంది. అధోగతి పాలు కావాలి అని కాకుండా ఉండాలి అని అంటే ఉన్నతమైనటువంటి ధ్యేయాన్ని కలిగి ఆశయాల కొరకు, ఆశల కొరకు బ్రతకాలి. రాత్రి ఒక మాట చెప్పాను అనమాట. కొందరు ఎమోషన్స్, కొందరి ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళ మీద ప్రభావితం చూపుతూ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి మన ఎమోషన్స్ మనలోనే ఉండాలి, మన ఫీలింగ్స్ మనలోనే ఉండాలి. కానీ అందరి పట్ల మంచి స్వభావం కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దామా? నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఎందుకట? ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు కుమారుని దండించును. ఇప్పుడు చేతులు పైకెత్తి కొట్టాలా? అమ్మ దేవుని నమ్ముకొని ఏం కలిసి వచ్చిందమ్మ, వాళ్ళు చూడు ఎంత బాగుపడ్డారు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారు అంటారు. మన బతుకులు బాగలేవే, అందుకని చెప్పి మనకేం వస్తూ ఉంది? బాధ కలుగుతుంది, దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకురా బాబు ఈ భక్తి అన్నాళ్ళు అని అనుకొని దేవుణ్ణి నమ్ముకొని, పిల్లలు కూడా అదే దేవుణ్ణి నమ్ముకొని ఏం కలిసి వచ్చిందమ్మా? దేవుడు అని వీడు పుట్టిందే దేవుడు ద్వారా. కానీ తెలియదే వాళ్ళకి, వాళ్ళ కష్టాలు అర్థం కాలేదు, అలవాటు పడలేదు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? తృణీకరిస్తారు. నేనంటాను, పరలోకం కొరకు, దేవుని రాజ్యంతో మనము ఉండేదాని కొరకు, దేవుని రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు మనం ఆ రాజ్యంలో ఉండాలి. నరకం నుంచి పరలోకానికి వెళ్ళాలి, అందుకొరకే రక్షణ పొందాలి. కొట్టు చాపట్లే గట్టిగా. పరలోకం విలువ, దేవుని రాజ్యం విలువ, దేవుని ప్రేమ తెలియక పిల్లలు అంటారు. మనకు కూడా అర్థం కాక కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే ఫీల్ అయిపోతూ ఉంటాం, బయటపడుతూ ఉంటాం. ఏమండి, చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ అలుగుతూ ఉంటాం. అలగకూడదు ప్రియులారా, బయటపడకూడదండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ఆయన శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి ఏరుబడితే ఎంత ప్రమాదమో. ఏమండి, దేవునికి కూడా మనం అంత దుఃఖపరిచేవారిగా ఉండకూడదు. అయితే నువ్వు తెలుసుకోవడానికి రా ఆయన సన్నిధిలో. నీకు ఇదే కదా పెద్ద ఆయాసం. ఏమండి, ఎందుకు ఇలా? ఏంటి 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 ఎక్కడ ప్రాబ్లం? అంతా బాగానే ఉన్నాం, మరి ఏంటి సమస్య? సమస్య ఇక్కడే. చూడండి 18వ వచనంలో, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచున్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించదు. నా హృదయమందు మత్సరపడిను, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనేది. అంతకుముందు ఆయాసంగా ఉందంట. దాన్ని తెలుసుకున్న తర్వాత ఈయనకేమైందంటండి, నేను పశువులాగా ఎన్నాళ్ళు ప్రవర్తించాను, మృగంలాగా నేను ఆలోచించాను. అయ్యో, నీ సన్నిధిని
మృగము వంటి వాడనైతే అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దే ఉన్నాను. ఆలోచించి అలా ప్రవర్తించా కానీ నేను నిన్ను విడవలేదే. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందు. అదంతా కింద చదువుతాను. నాకైతే 27 ఏముందండి, నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించువారు అందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఎందుకంటే తండ్రి శిక్షించి గద్దించిన కుమారుడు బాగుపడతాడు. అలాగనే పరమ తండ్రి నీడలో ఎప్పుడైతే ప్రతి పరిస్థితిని అనుమతించబడినప్పుడు దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన ఏమండి స్వీకరిస్తాడు, గద్దిస్తాడు, స్వీకరిస్తాడు. స్వీకరించే తండ్రి మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ లవ్ ఎంత గొప్పదో, మన జీవితంలో యేసయ్య ప్రేమను అనుభవించేదానికి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. చెప్పబడిన లేఖన భాగాలు వినివారి వినికిడిలో ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చును గాక.